హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మైత్రీస్ కిచెన్. ఈ రోజు నేను మీకు ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మనం బిజీగా ఉండి ఎక్కువగా టైం లేనప్పుడు ఈ కర్రీని చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే అండి, మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, 3 వెల్లుల్లి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో 3 ఎగ్స్ తీసుకొని ఎగ్లోని వైట్ ఎల్లో కలర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. నేను ఇక్కడ 3 ఎగ్స్కి 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. మీరు 4 ఎగ్స్ తీసుకుంటే 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ప్రిపేర్ చేసుకోండి ఎగ్ ఫ్రైని. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఒకసారి గెంటెతో కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మొత్తం ఒకసారి గెంటెతో కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ మొత్తం కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి సరిపోని వేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇంకా ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్గుని ఇందులో పోసుకుందాం. ఇలా పోసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి గెంటెతోని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 8 to 10 మినిట్స్ వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఎగ్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవాలి. మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ ఎగ్ ఫ్రై అయితే చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేసినా ఇదే విధంగా ప్రిపేర్ చేస్తాను. మీరు కూడా ట్రై చేసి మీరు చేసిన ఎగ్ ఫ్రై ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా తెలియజేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఎగ్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే అండి, ఎగ్ ఫ్రై అయితే నాకు ఇక్కడ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి ఎగ్. చూస్తున్నారు కదా, 8 మినిట్స్ తర్వాత ఎగ్ అనేది ఇలా ఫ్రై అయి ఉంటుంది. ఓకే అండి, ఇక్కడ నాకు ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.